కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి అవకాశం కల్పించినందుకు స్థానిక సేవకులకు పరోక్షంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆదివారం దినము సాయంత్రకాల సమయంలో యవనస్తులు అందరూ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు అవకాశం కల్పించారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధులను ప్రేమస్వరూపైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన సాయంత్రం వేళ సమయంలో యవనస్తులంగా కూడుకొని నన్ను మీ వాక్యము ధ్యానించుకోవడానికి తండ్రి నాయన కలిసి తండ్రి వాక్యంలో ఎదగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన స్తోత్రములు. నేను ఏ విషయాలైతే తండ్రి మేము నేర్చుకోబోతున్నామో అవి మాకు ఉపయోగపడినట్లు సహాయం దయచేయండి. ఆయన మా ఆధ్యాత్మిక జీవితాలు తండ్రి నాయన ఈ వాక్యము ద్వారా తండ్రి నాయన మేము బలపడడానికి సరి చేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. మీ ఆత్మ నడిపింపుతో తండ్రి నాయన మమ్మల్ని బలపరచండి. నేర్చుకునే విషయాలు మా జీవితాలకు ఉపయోగపడినట్లు సహాయం దయచేయండి. తండ్రి, మాకు ఏ విషయాలైతే మీరు నేర్పిస్తున్నారో ఆ విషయాలు తండ్రి మేము మా హృదయాలను ముద్రించుకొని తగిన సమయం అందు వాటిని ఉపయోగించుకున్నట్లు మీరు బలపరచండి. ఆత్మీయంగా పురుకొల్పండి, ఆత్మీయంగా బలపరచండి, విశ్వాసము స్థిరపరచండి. నేను చెబుతుండగా కూడా తండ్రి నాకు సహాయం దయచేయండి. మీ ఆత్మ నడిపింపుతో ఆత్మ ప్రణాళిక ఏ ఉద్దేశం అయితే కలిగి ఉందో దాని ప్రకారం నడిపించమని సహాయం కావాలి. మీ ఆత్మ సహాయం నాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం దేవుని యొక్క వాక్యాన్ని మరి మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. మరి ఈరోజు నేర్చుకోబోయే విషయం ఏంటి అంటే అంశం వచ్చేసరికి ప్రస్తుత కాలము మనకు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అధికారి ఎవరు? లోకాధికారి ఎవరు? అదే రైట్ ఆన్సర్. కొంచెం గట్టిగా చెప్తారు. అపవాదిని గురించి నేర్చుకోబోతున్నాం. అపవాదం గురించి ఏం నేర్చుకుంటాం వారు మాకు అన్ని తెలుసు. అపవాదం గురించి మీకు అన్ని తెలిసినప్పటికీ కూడా కొన్ని విషయాల గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే అపవాదం గురించి ఎందుకు నేర్చుకోవాలి? అపవాదం గురించి ఎందుకు నేర్చుకోవాలి అంటే మన విరోధి అయినటువంటి వాడు మనం బలవంతం అవ్వచ్చు, కానీ మనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు వాడికి ప్లస్ అవ్వచ్చు. అవే వాడికి బలం. మనకి ఏదైతే బలహీనమో అది ఎవరికి బలం అంటే ఆ అపవాదికి అదే బలం, నీ విరోధికి అదే బలం. ఇప్పుడు భౌతికంగా మనం గమనించినప్పటికీ కూడా మన శత్రువుకి మనకి ఏదైతే బలహీనత ఉంటుందో అదే వాడికి బలం. మన నెగిటివ్సే మన అంటే పాజిటివ్ అవుతుంది. మనకి ఏదైతే చెడు ఉంటుందో అదే వాడికి ప్లస్ అవుతుంది. మనల్ని ఇరికించడానికి అదే వాడికి ఉపయోగపడుతుంది. ఆ అపవాదిని గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి కొద్ది నిమిషాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అపవాది అనగా అర్థం నేర్చుకుందాం, వాడి యొక్క లక్షణాలను నేర్చుకుందాం. అలాగే అపవాదిని జయించాలి లేక అతనిని ఓడించాలి అంటే అనే విషయాలను గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపవాది అనగా అర్థం ఏంటి అంటే అబద్ధములు చెప్పువాడని గ్రంథం మనకు బోధిస్తుంది. అపవాది అనగా అబద్ధములు చెప్పేవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 44వ వచనం, 44వ వచనం. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుచున్నారు. ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు.
వాడు అబద్ధమాడినప్పుడు స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధమాడినప్పుడు స్వభావమును అనుసరించి చదవండి చదవండి ఇంకా వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు ఏమిటట? అబద్ధికులకు జనకుడు. అంటే అబద్ధాలు చెప్పేవాడికి తండ్రి ఎవరు? అపవాది. మీరు ఎవరి పిల్లలు? మీ తండ్రి ఎవరు? మరి మన తండ్రి ఎవరు? అబద్ధాలు చెప్పేటువంటి ప్రతి ఒక్కరికి అంటే మరి ఎవరు తండ్రి అంటే అపవాది. ఎవరి తండ్రి? మన తండ్రి. అబద్ధాలు చెప్తున్నామంటే మనకి కూడా అతనే తండ్రి. కానీ దేవునికి నచ్చేట్లుగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలని గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు అనగా అపవాది అంటే మనం ఏమర్థం చేసుకున్నాము? అపవాది అనగా ఏంటి మనకు అర్థమైన సంగతి అంటే అపవాది అనగా అబద్ధములు చెప్పేవాడు. అబద్ధములు చెప్పేటువంటి అపవాదిని గురించినటువంటి లక్షణాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అపవాది యొక్క లక్షణం ఏంటి అంటే యోబు గ్రంథం నేర్పిస్తున్నటువంటి విషయం. అపవాది అతని యొక్క లక్షణం ఏమిటి అంటే తిరిగేవాడు, స్థిరత్వం లేనివాడు, అటు ఇటు తిరిగేటువంటి వ్యక్తి. చదువుదాం యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6-7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తలస్తించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా ఎక్కడి నుండి వచ్చినవా వారిని అడగగా అపవాది భూమి మీద జాగ్రత్తగా గమనిద్దాం. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చునని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాడు. ఏం చెప్తున్నాడు? ఎక్కడి నుండి వచ్చారు? భూమి మీద నుంచి వచ్చారు. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చునని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాడు. అంటే ఎక్కడ తిరుగుతున్నాడు? ఇటు అటు అంటే భూమి వైపు నుండి దేవుని సన్నిధి వైపు, దేవుని సన్నిధి అటు నుంచి ఇటు నుంచి అటు అంటే తిరిగేటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి అపవాది. ఎవరు అంటే అతని యొక్క మొదటి లక్షణం ఏంటి అంటే అటు ఇటు తిరిగేటువంటి, అటు ఇటు తిరుగులాడేటువంటి వ్యక్తి, స్థిర జీవితం లేనటువంటి వ్యక్తి. మనకి అది కంపేర్ చేసుకున్నప్పుడు పూర్తిగా దేవుని వైపు ఒక వారం ఉంటాం, మళ్ళీ పూర్తిగా వారం ఎవరి వైపు ఉంటాం? ఎవరి వైపు ఉంటామని చెప్పొద్దులే కానీ ఎవరి దూరం అయిపోతాం? దేవునికి దగ్గరగా జీవించేటువంటి ఒక వారం, దేవునికి దూరం అయిపోయినటువంటి వారం ఒక వారం, లేదా కొద్ది రోజు కొంతమంది, లేదా కొందరు, లేదా నేను ఎవరక్కడ మనం ప్రశ్నించుకుని మనం అనుకోవాలి. కాబట్టి ఒక వారం అంతా దైవికమైనటువంటి ఆలోచనలతో దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. మళ్ళీ ఇంకొక వారం వచ్చినప్పటికీ అయిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. మళ్ళీ అలా కాదు ప్రభు మొత్తం మీద దేవునికి దగ్గరికి మళ్ళీ మనం ఏదో మన మనశ్శాంతి అంతే, సరే అయిపోయింది, అది విడిచిపెట్టి మళ్ళీ నేను వారం దేవునికి వరకు జీవించాను. అలా వారం కాదు, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, చివరి వరకు జీవించే వరకు మనం ఎవరికి దగ్గరగా జీవించాలంటే దేవునికి దగ్గరగా జీవించాలి. అటు ఇటు స్థిరత్వం లేనటువంటి జీవితం కలిగినటువంటి అపవాదిని ఒకవేళ మన తండ్రిగా కలిగి ఉంటే విడిచిపెట్టి ఎవరిని మన తండ్రిగా ఉండాలంటే దేవుడు, నీ దేవుడని యెహోవా. మనల్ని దేవుడు ఎలా చేసుకున్నాడంటే కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు. యేసు ప్రభువు ద్వారా మనల్ని తన ఇశ్రాయేలులకు మనం గమనించినట్లయితే ఆయన ప్రజలు, దేవుడు మనకు ఇచ్చిన స్వాతంత్రం ఏంటంటే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చారా? ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా బాప్తిసం పొందినటువంటి మన జీవితాలు దేవుడు మనల్ని ఏమంటున్నారంటే నా పిల్లలు అని చెప్తున్నా. మరి అపవాది జీవితాన్ని మనం గమనిస్తున్నట్లయితే అపవాది జీవితం స్థిర జీవితం లేనటువంటి జీవితం. మన జీవితాలు దేవుని ఎడల శ్రద్ధతో, దేవుని ఎడల స్థిరత్వంతో, నమ్మకత్వంతో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపవాది యొక్క మొదటి లక్షణం ఏంటి అంటే స్థిర జీవితం, స్థిరత్వం లేనటువంటి వ్యక్తి, తిరుగులాడేటువంటి.
రెండవ విషయం, అపవాది జీవితంలో ఉన్నటువంటి విధాన లక్షణాలు ఏంటంటే రెండవ విషయం మనం గమనించినట్లయితే వేషధారణ కలిగినటువంటి వ్యక్తి. వేషధారణతో కూడినటువంటి జీవితం ఎవరిలో ఉందంటే అపవాదిలో. మనం గమనించినప్పుడు మన కదా చెప్పారు, మరి దైవజనులు జేమ్స్ గారు చెప్పినప్పుడు దేవుడికి ఇష్టం లేనిది ఏంటి అంటే వేషధారణ. అదే వద్దంటున్నటువంటి దేవుడు అని వారు చెప్తూ ఉన్నారు. అయితే మనం నేర్చుకునేది అపవాదిలో రెండవ లక్షణం వేషధారణ. వేషధారణ జీవితం కలిగినటువంటి ఆ అపవాదిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు. 14వ వచనం. సాతాను తాని వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక నీతి పరిచారకుల వేషము ధరించుకున్నది గొప్ప సంగతి కాదు. ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే తన యొక్క జీవితం ఎలాంటి ఏ వేషం వేసుకున్నాడు? వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. వేషం వేసుకున్నాడు ఎలాగంటే వెలుగు అని. వెలుగంటే మనకి ఏంటి అర్థమవుతుంది అంటే దేవుడు కదా. మరి వెలుగంటే వెలుగు వేషం వేసుకున్నాడు. అక్కడ వెలుగని స్పష్టంగా చెప్పారు. అపవాది దగ్గరికి వచ్చినప్పుడు వెలుగు దూత వేషం వేసుకున్నాడు అంటే ఏంటి గమనిస్తున్నాం? వెలుగు దూత వేషం వేసుకున్నాడు. ఇందులో ఏముందంటే మొట్టమొదటిగా స్థిరత్వం లేనటువంటి వాడు. రెండవది ఏంటి అంటే వేషధారణ కలిగినటువంటి వేషధారణ జీవితం కలిగిన వాడు వెలుగు దూత వేషం వేసుకున్నాడు. ఈ పాయింట్ ఎవరికి ఇష్టం ఉండదంటే దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం ఉండనిది ఏంటి అంటే వేషధారణ. వేషధారణ మనకి ఇష్టం ఉండొచ్చు కానీ వేషధారణ మన పక్క వారికి ఇష్టం ఉండొచ్చేమో కానీ మనల్ని సృష్టించినటువంటి వారికి వేషధారణ అంటే ఇష్టం లేదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మరి అపవాది నుంచి మనం నేర్చుకునేటువంటి అపవాదిని గురించినటువంటి విషయాల్లో నేర్చుకున్న విషయము వేషధారణని నీలో నాలో మనలో ఉన్నట్లయితే వేషధారణ తీసేయండి, వేషధారణ తీసేసుకోండి అని చెప్తున్నటువంటి విషయం మనం నేర్చుకోవాలి. కానీ నేటి పరిస్థితుల్లో అది లేకపోతే రోజు ముందుకెళ్ళట్లేదని చెప్తున్నటువంటి సందర్భాలు గమనిస్తుంది. ఎందుకంటే నా దగ్గర వచ్చి నాకు నచ్చినట్లుగా, నీ దగ్గరికి వచ్చి నీకు నచ్చినట్లుగా, నీ పక్క వారి దగ్గరికి వెళ్ళి మళ్ళా వారికి నచ్చినట్లుగా జీవించకపోతే మరి రోజుల్లో మరి స్నేహం ఉండట్లేదండి, లేకపోతే అది ఉండట్లేదు, అలా మనకి ఉపయోగపడట్లేదు, కలిసి ఉండట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడికి ఇష్టమా అంటే దేవుడికి ఇష్టం లేదు. చెప్పడానికి చేయడానికి మనకి కష్టమైంది అని అనుకుంటున్నాను. కష్టమై కాబట్టి యేసు ప్రభు వారు అన్ని చేసి మనకు చూపించారు. మరి ఆ వెలుగు వేషం వేసుకున్నటువంటి ఆ అపవాది నుంచి రెండవ విషయం వేషధారణ మీలో నాలో మనలో ఉన్నది మనం విడిచిపెట్టుకోవడానికి దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు. అపవాది నుంచి నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. మరి నేర్చుకుంటున్న క్రమంలో మరి దేవుడికి నచ్చని క్రమం ఏంటి అంటే వేషధారణ. వేషధారణ దేవుడికి నచ్చదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలా అంటే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అతి వినయం చూపించవచ్చు. అతి వినయం ఇంకా చెప్పాలంటే ఓవర్ యాక్షన్. ఏం యాక్షన్? ఓవర్ యాక్షన్. మనం తిడతానికి అనుకుంటాం కానీ ఓవర్ యాక్షన్ చేయొచ్చు. ఎంతవరకు ఓవర్ యాక్షన్ అనే మాట ఎప్పుడు వచ్చింది అంటే వినయం. నేను వచ్చి మీరు వచ్చి చావుతో మాట్లాడుకోవచ్చు. అంతేగాని వాళ్ళని ఎక్కడ వరకు ఎక్కించాలి? వీళ్ళని పైకంటే ఎక్కించేసి తోసేయమంటారా? అదే ఓవర్ యాక్షన్. అతి వినయం అవసరం లేదు. కానీ దేవుడికి ఇష్టమైనది ఏంటంటే వినయం. ఓకే, వినయం ఓకే, అది ఏమి ఇష్టపడట్లేదు అంటే అతి వినయం అవసరం లేదు. అతి వినయం అవసరం లేదు అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకోవాలి. పొగడచ్చు, అతిగా పొగడద్దు. పొగడడం కూడా ఎవరి వ్యాసం అంటే వ్యాసం అది ఇక్కడే పొగుడుతారు. పక్కకి వెళ్ళిన తర్వాత వాడు ఎలాగో తెలుసా, వాడు అలాగా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మన దగ్గర అలా చెప్పినప్పుడు
నిజమే, ఇక్కడ నుంచి ఎలా పైకి ఎక్కించేస్తాడు. ఎందుకు ఎక్కించేస్తాడంటే మనతో వాళ్ళకి అవసరం ఉంటుంది, మనతో వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వారు చేస్తున్నారని మనకు తెలియదు. ఎందుకంటే మనలే పొగుడుతున్నా, పక్కన పొగిడితే నేను ఎందుకు సంతోషిస్తున్నాను, నన్ను పొగిడితే నేను సంతోషించేస్తాను. ఆ వేషం ఎవరికి తెలుసు, వారికి తెలుసు. వాడు మనస్సులో నుంచి ఇప్పుడు నేనే ఒకరి నుంచి మీరు అలాగే మీరు ఎలాగని చెప్పాను అనుకోండి, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారా, బాధపడతారు. మీరు బాగా చెప్పారు, బాగా చేస్తున్నారు, బాగా ఇది చేస్తున్నారు అన్నప్పుడు వారు సంతోషిస్తారే తప్ప బాధపడరు. అదే ఎవరికి తెలుసు అంటే అదే నెగిటివ్, మన నెగిటివ్ ఎవరికి తెలుసు అంటే అపవాదికి తెలుసు, లేదంటే మన విరోధికి తెలుసు. ఏమని తెలుసు అంటే వీడు పొగిడితే నా దారిలోకి వస్తాడు, పొగిడితే నా మాటలు ఏవైతే చెప్తున్నానో ఆ మాటలకు లోబడతాడు, నా చేతుల్లో ఉంటాడు, నా దుప్పట్లో ఉంటాడు అనేటువంటి విషయాలు వాళ్ళు గమనించారు. ఇదంతా కూడా ఏంటి అంటే వేషధారణ. ఈ వేషధారణ అనేది మన జీవితాల్లో నుంచి ఒకవేళ ఉన్నట్లయితే దారిని మనం దూరం చేసుకోవడానికి, దారిని మనం విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. ఇంకా మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే అపవాది నాశనము చేయు లక్షణము గలవాడు. సంతోషంగా జరుగుతుంది అనుకోండి, డిస్టర్బెన్స్ వస్తాయా లేదు, అది తీసుకొచ్చేది ఎవరు? గట్టిగా ఎవరైతే తీసుకొస్తున్నారు అంటే అపవాదే తీసుకొస్తున్నారు. సంతోషంగా ఉన్నప్పుడు, ప్రభువుని ఎక్కువగా స్తుతిస్తున్నప్పుడు, మరి జనులందరూ కూడా ఆయన గురించి ఇతరులు ఎక్కువగా నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆడు తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు అంటే ఎక్కువగా దేవుని వాక్యం నేర్చేస్తున్నారు, ఎక్కువగా దేవుడిని ఎదుగుతున్నారు, ఎక్కువగా ఆయన వరకే ఉంటున్నారు, ఆయన వరకే ఎక్కువ జీవిస్తున్నారనే బాధ ఆయన కృంగిపోతూ ఏం చేస్తున్నారంటే కృంగిపోతున్నారా అంటే ఎవరి గురించి తెలుసుకుంటున్నారు? దేవుని గురించి తెలుసుకుంటున్నారు. యేసు ప్రభు గురించి మరి వారు నేర్చుకుంటున్నారు కదా అనే ఆలోచనలో వారు అక్కడికి ఏం చేస్తారంటే డిస్టర్బెన్స్ చేస్తారు. ప్రతి విషయంలో కూడా ప్రభువుని కూర్చున్నటువంటి విషయాలు ఎక్కువగా జరుగుతున్నా, ప్రార్థన కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నా, ఆయనకు మహిమ తెచ్చేటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినప్పుడు జరిగిన దాంట్లో నుంచి ఏదో ఒక కోణంలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. పరిశుద్ధ గ్రంథమే నేర్పిస్తున్నటువంటి విషయం అపవాది నాశనం చేసేటువంటి లక్షణాలు గలవాడు అనేటువంటి విషయం గ్రంథం నుండి మనం నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథం అపవాది నాశనము కలిగినటువంటి వ్యక్తి, నాశనం చేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్ధమని పేరు, గ్రీసు దేశపు భాషలో వారి పేరు అపొల్లోయుడు. దాని ఫుట్నోట్ చూద్దాం. నాశనము చేయువాడు. ఏం చేయవాడు? నాశనము చేయటువంటి లక్షణం ఎవరిలో ఉంది? అపవాదిలో ఉంది. నాశనం సంతోషంగా ఉండేటువంటి దాంట్లో మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్ చేసేటువంటి వారు ఎవరి పిల్లలు? అపవాది పిల్లలు, దేవుడి పిల్లలు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మధ్యలో గలిబిలి పరిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మరి వారు ఎవరి పిల్లలు అంటే అపవాది పిల్లలు. మరి గ్రంథం నేర్పిస్తున్నటువంటి విషయం అపవాదికి ఏ లక్షణం ఉంది అంటే నాశనం చేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు అపవాది. దేవుని కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో, దేవునికి మహిమ తెచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన జీవితంలో కూడా చూడండి, మన క్రమముగా దేవుని యందు భయభక్తులతో ఆయనకి ఇష్టలుగా ఆయనకు నచ్చేటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మరి ఎప్పుడైతే దేవునికి మనం ఎక్కువగా ఉపయోగపడుతున్నాం అనే సందర్భంలో ఆయనకి ఏమనిపిస్తుంది అంటే ఇలా జరుగుతుంది అని కోపం వచ్చి, బాధ వచ్చి, ఇలా జరుగుతున్న దాన్ని ఏం చేస్తారు? నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎలా నాశనం చేస్తారు అంటే అది ఏ విధానం అయినప్పటికీ కూడా మన ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, సహోదరుల నుంచి అవ్వచ్చు, మన ఇంటి పక్కన వారు కానీ, ఎదుటి వారు కానీ, మన సమాజంలో నుంచి కానీ ఎవరైనప్పటికీ కూడా ఎవరో ఒకరి మధ్యలో నుంచి నాశనం అనగా గలిబిలి పరిచేటువంటి కోణంని తీసుకొస్తారు.
మరి అప్పటిదాకా ఆత్మీయంగా ఎదిగేటువంటి మన మనసులో ఏమనిపిస్తుంది? ఏంట్రా బాబు ఈ కష్టాలు ఏంటి, మాటలు ఏంటి, ఏంటి ఎప్పుడు జరగండి, ఏంటి ఎలా జరుగుతుంది అని మనం ఏదేదో అనేసుకుంటాం. కానీ కొంతమంది అనగా భక్తిలో ఎదుగుతూ ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు, నన్ను నేను సరి చేసుకోవడానికి దేవుడు నాకు ఒక ముళ్ళు ఇచ్చాడు, దేవుడు ఒక సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు, ఏమో దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలను నా దేవుడిని ప్రవేశపెట్టాను, ఇంకా దేవుళ్ళలో బలపడాలి అనే ఆలోచన ఎవరు కలిగి ఉంటారు? భక్తి కలిగినటువంటి వారు కలిగి ఉంటారు. భక్తిలో ఎదుగుతున్నటువంటి వారు ఈ ఆలోచన కలిగి ఉంటారు అనేటువంటి విషయాలు మనం గమనించాలి. మరి అపవాది లక్షణం మొదటి విషయం ఏంటి అంటే స్థిరత్వం లేనటువంటి వ్యక్తి. రెండవది ఏంటంటే రాశధారణ కలిగినటువంటి వాడు. మూడవది ఏంటి అంటే నాశనం చేసేటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. నాలుగవది శరీర కార్యములు అపవాది లక్షణాలు. శరీర కార్యాలు ఎవరి లక్షణాలు? దేవుని లక్షణాల, అపవాది లక్షణాల? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీర కార్యములు ఏంటి అనేటువంటి విషయాన్ని అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం, కానీ మరొకసారి శరీర కార్యములు ఏంటి అనేటువంటి విషయాన్ని, దాని యొక్క లక్షణాలు, అది ఎవరి లక్షణాలు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. నెంబర్ 1 చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, వ్యాసము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఉన్నాయి మొత్తం అంటే దగ్గరగా 10 మరి విషయాలను మనం గమనించాలి. శరీర కార్యాలు ఎవరి లక్షణాలంటే జాగ్రత్తము ఎవరి లక్షణం? దేవుడి లక్షణం, అపవాది లక్షణం. అపవాది లక్షణం. అన్ని లక్షణాలు ఎవరికి సంబంధించినటువంటి ఈ లక్షణాలు ఎవరి లక్షణాలు అంటే అపవాది లక్షణాలని మనం తెలుసుకోవాలి. శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఎవరి లక్షణాలు అంటే అపవాది లక్షణాలని మనం గమనించాలి. వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా ఆ లక్షణం మనలో ఉన్నట్లే, ఆ లక్షణం మనలో ఉంది అంటే ఆ లక్షణాలు ఎవరికి సంబంధించినవి అంటే దేవుడికి సంబంధించినవి అని మనం అనుకుంటే పొరపాటు. అది అపవాదికి సంబంధించినవి. ఇందులో ఏ ఒక్కటి విషయంలో మనలో ఉన్న అది దేవునికి మనకి దూరం పెంచుతుంది. దేవునికి మనకి దూరం పెంచుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా చెప్పడమే ప్రారంభం చెప్తున్నారు చారత్వము. ఇది ఎక్కువగా యవనస్తులుగా ఉన్నటువంటి మనకు ఉపయోగపడేటువంటి విషయం. చారత్వం అనేటువంటి దానిని మనం గమనించాలి. అపవిత్రత ఇలా చివరిగా 15 కూడా మనం గమనించినట్లయితే అవన్నీ కూడా ఎవరి లక్షణాలు అంటే అపవాది లక్షణాలని మనం తెలుసుకోవాలి. మరి 4వ విషయం నేర్చుకున్నాం. అపవాదికి అనగా ఆ యొక్క లక్షణం 4వ లక్షణం ఏంటంటే శరీర కార్యములు అపవాది లక్షణాలు. ఎవరి లక్షణాలు? అపవాది లక్షణాలు. అపవాదికి ఇంకొక పేరు ఉన్నది. ఏం పేరు అంటే చాలా పేర్లు ఉన్నాయి. మీరు ఏదో చేస్తారు కొన్ని చెప్పండి. చెప్పండి. మధ్యాహ్నం భోజనం చేశారా? మంచి కర్రీస్తో తినంటారా? అయితే ఇప్పుడు బలం రావాలి. తినాలి చాలాసేపు అయిపోయింది, అయిపోయింది కాలం అంతా అయిపోయిందని అనుకోండి. మా అక్క అయితే ఏం కోరుతున్నానని ఆలోచిస్తాను. సరే మంచిది. అయితే ఆ బలం ఉపయోగపడాలి. అపవాదికి మరి ఏమైనా ఇంకొక పేరు నేను చెప్పే పేరు ఏంటంటే వాటమికి రాజు. ఏం రాజుట? వాటమి రాజు. అంటే గెలిచిన వారిని అంటారా, ఓడిపోయిన వారిని అంటారా వాటమి రాజు? ప్రతి విషయంలో ఓడిపోయినటువంటి వాడు ఎవరు అంటే అపవాది. ఎందుకు? ఎలా ఓడిపోతారు? అసలు ఎందుకు ఓడిపోతారు? ఎలా ఓడిపోతారు? అసలు ఎందుకు ఓడిపోతారు? ఎందుకు ఎలా చెప్తున్నామనే మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన ఓడించినటువంటి ఆయన ఉన్నారు, ఆయన యేసు ప్రభు.
ఆదికాండం 15 వచనంలో చెప్పినటువంటి ప్రవచనం యేసు ప్రభు అని గురించినటువంటి ప్రవచనం. నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానం వైరము కలగ చేసి నేను దాని మడుగున నిలబెట్టుకుని పుట్టినట్లేముంది అది అని ఆయన. మన విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఎవరిని గురించినటువంటి ప్రవచనం అంటే యేసు ప్రభు గురించి మొట్టమొదటి ప్రవచనం పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి ప్రవచనం ఆదికాండం 3:15 వచనం విషయాన్ని మనం గమనించాలి. ఎక్కడ ఏం కనిపిస్తుంది? ఓడించడానికి ఎవరున్నారు? అపవాది ఓడించడానికి యేసు ప్రభు వారు ఉన్నారు. అది ప్రవచనం ఎక్కడ నెరవేర్పు మనం గమనించినట్లయితే గలాతీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ ప్రవచనం నెరవేర్పు కాలము పరిపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని విమోచించుటకై మరి ఇక్కడ యేసు ప్రభు వారు పుడతారు అని ప్రవచనం ఆదికాండం 15 వచనంలో చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్పు గలాతీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో నెరవేర్పు కనిపిస్తుంది. అయితే ఓడించినటువంటి ఆయన ఎవరు? యేసు ప్రభు వారు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఓడించినది ఎవరిని అంటే అపవాదిని. ఓడించడానికి వచ్చారు వాడిని. ఎవరిని ఓడించడానికి అంటే అపవాదిని ఓడించడానికి వచ్చారు. మరి ఆయనకి రావడానికి కారణంలో ఒక కారణం అపవాదిని ఓడించడానికి. అపవాది ఆయనకి పరీక్షలు చేశారా లేదా? యేసు ప్రభు వారికి పరీక్షలు పెట్టారా లేదా? చాలా పెట్టారు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీళ్ళు అలాగా ఇలాగా అలా అయితే ఇలా చెయ్యి, ఇలా అయితే అలా చెయ్యి అనేటువంటి విషయాలు మనం గమనించాలి. వాటన్నిటి నుంచి ఓడించారు. వాటన్నిటి నుండి అపవాదిని ఓడించి గెలిచినటువంటి దేవుడు. మరి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృపలో దాని యొక్క ఉద్దేశంలో యేసు ప్రభు వారి లోకంలోనికి రావడం జరిగింది. ఆయనే మరి అపవాదిని చేయించారు, అపవాదిని ఓడించారు. అపవాదిని మరి మనం ఓడించాలని రెండవ భాగం వరకు మనం అపవాదిని ఓడించాలని మనం ఏం చేయాలి? మొట్టమొదటి ఏంటంటే ఆయన అపవాదిక లక్షణాల గురించి నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? మొదటి లక్షణం గట్టిగా చెప్పాలి, తన జీవితం లేనటువంటి వాడు. 2 రాసుదారణ. 3 నాశనము లక్షణములు కలిగినటువంటి వాడు. 4 మరి రెండో భాగంలో అనగా అపవాదిని ఓడించండి. మరి మనమేం చేయాలి అంటే గ్రంథం మనకు నేర్పిస్తున్న విషయాన్ని నేర్చుకుని ప్రయత్నించాలా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. లోకమును జయించు నిశ్చయము మన విశ్వాసం. అపవాది గురించండి ఆచారం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? మరి అపవాదిని మనం ఓడించాలంటే ఏం చేయాలి అంటే దేవుని కుమారుడు యేసు ప్రభు వారిని నమ్మాలని అనుకుంటుంది. మన లోకాన్ని జయించాలి అంటే లోకము ఎవరంటే అపవాది. వెంటనే చెప్తారు లోకం అంటే. లోకంలో ఏమున్నాయి అంటే వెంటనే చెప్తారు ఏంటి? అందుకే వెంటనే చెప్తారు, ముందుగా చెప్పారు. వెంటనే చెప్పేటువంటి విషయం ఏంటి అంటే శరీరాశ, నేత్రాశ, దురాశ అనేటువంటి విషయాలు వెంటనే చెప్పడం మనకు నేర్చుకున్నటువంటి విషయాల్లో ఒక విషయం అన్నమాట. లోకంలో ఉన్నవన్నీ ఎవరికి సంబంధించినవి అంటే అపవాదికి సంబంధించినవి అని మనం గమనించాలి.
దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువును మనము నమ్మిన ఎడల అపవాదిని జయించడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్మాలి లేక విశ్వసించాలి అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవాలి. ఓడించడానికి మొట్టమొదటి విషయం ఏం నేర్చుకున్నాం? దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని నమ్మాలి, విశ్వాసించాలి అనేటువంటి విషయం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నేర్చుకోవచ్చు. రెండో విషయం ఏంటి అంటే దేవుని వాక్యము చేత అపవాదిని నాశనం చేయగలం అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే తెస్సలోనికైలకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం తెస్సలోనికైలకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే దేవుని వాక్యము చేత అపవాదిని నాశనం చేయగలం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. దేని చేత? చదవండి. ప్రభువైన యేసు వాణిని సంహరించి నాశనము చేయను. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయే గనుకను వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానావిధమైన సూచక్రియలతోను మనం గమనించినట్లయితే చాలా దేవుని వాక్యము చేత అపవాదిని నాశనం చేయగలమనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న సంగతి మనం గమనించాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఏమి మనకు నేర్పిస్తుందంటే 8వ వచనములో దేవుని వాక్యము చేత మనము అపవాదిని ఓడించవచ్చు. ఎలా ఓడించగలము అంటే దేవుని యొక్క వాక్యము చేత అపవాదిని ఓడించాలి. మొట్టమొదటి విషయం దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని నమ్మాలి, విశ్వసించాలనేటువంటి విషయం. రెండవది దేవుని వాక్యము చేత అపవాదిని మనం నాశనం చేయగలము అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. మూడవది ఏంటంటే ఈ విషయాలన్నీ నేర్చుకున్న మనకి ఏంటి ప్రతిఫలము అంటే ప్రతి క్రైస్తవుడికి కూడా బోధ, జీవితము, త్యాగం ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బోధకు తగిన జీవితం, బోధ వినాలి అంటే ఏ విషయాలైతే నేర్చుకుంటామో ఆ వాక్యం తగినటువంటి జీవితం అంటే బోధ ఏదైతే ఉందో ఆ బోధ ప్రకారం జీవించాలి, జీవితం ఉండాలి. ఈ యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగంతో పోల్చుకుంటే మనం ఏమైనా త్యాగం చేయగలం? మనకి ఏం త్యాగం మనం చేయగలం? కానీ లోకాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు జీవించాలనేది ఆయన ఇష్టపడుతున్నటువంటి విషయం. నా బిడ్డలు నా కొరకు జీవిస్తారా, నా కొరకు జీవించాలి అనేటువంటి కోరుకునేటువంటి ఆయనను మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఇవన్నీ చేస్తే నాకు ఉపయోగాలు కావాలి. మనం ఏం చేసిన ఉపయోగాలు కావాలంటారో ఏం చేసినప్పటికీ కూడా దానికి మనం ప్రతిఫలం ఆశిస్తాం. దేవుడు కూడా మనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏంటయ్యా నాకు ప్రతిఫలం ఏంటి అంటే ప్రతి ఒక్కరు పాపం చేసిన వాడు లేకపోతే దొంగ ఏదైతే దేవునికి విరుద్ధకారంగా ఏమైనా చేస్తారో అప్పుడు ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. మరి ఆ పాపం చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అంటే దేవునికి ఏదైతే వ్యతిరేకంగా చేస్తారో ఆ వ్యతిరేకంగా చేసేవన్నీ కూడా దేని లెక్కలో వస్తాయంటే పాపం లెక్కలోకి వస్తాయి. ఆ పాపం చేసేవాడు ఎలా ఉంటాడు? ధైర్యంగా దర్జాగా నుంచి ఉంటాడా లేదంటే భయపడుతూ ఉంటాడు? భయపడతాడు. మాట్లాడాలి, మైక్లో వినపడట్లేదు కాబట్టి వేరే మాట్లాడారు, మైక్లో భయపడతాడు. మరి అలాంటిది క్రైస్తవులకు ఏ భయం లేదు అంటే క్రైస్తవుడు ఎవరైతే ఈ పాయింట్స్ అంటే మనం నేర్చుకునేటువంటి విషయాలు అయితే చేస్తున్నారో ఆ వారికి ఏ భయం లేదు అంటే మరణం అనేటువంటిది అంటే పాపం వల్ల వచ్చే జీతం ఉంది కదా, ఆ జీతం ఏమిస్తుందంటే మరణం ఇస్తుంది. ఆ మరణమే ఎవరైతే ఇదో ఈ పాయింట్స్ అయితే మనం నేర్చుకునే విషయాలు మరి వీటి నుంచినటువంటి విషయాలు నేర్చుకున్నామో వారికి ఏ భయం ఉండదు, మరణ భయం ఉండదు. దేవునితో సంతోషంగా ఉండేటువంటి సంతోష సంబంధమైనటువంటి విధానము వారిలో ఉంటుంది. నేను దేవునికి నచ్చేటువంటి జీవితాన్ని జీవిస్తున్నానా లేదా అనేది నాకు తెలుసా, నీకు తెలుసా, మనకు తెలుసా అంటే మన వ్యక్తిగతంగా తెలుస్తుంది. అలాగే ఎవరికి తెలుస్తుంది అంటే దేవునికి తెలుస్తుంది. ఇప్పుడు నేను దైవికంగా ఎదుగుతున్నానా లేదా అని నీ మనసులో అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. కానీ ఒకవేళ మనమైనా భ్రమపడతామేమో కానీ దేవుడు భ్రమపడడు. దేవుడికి అది రైట్ రాంగ్ అనేటువంటి విషయం కూడా దేవుడికి తెలుసు. మనుషులకి మనం భక్తిపరులుగా కనిపించవచ్చేమో కానీ
దేవునికి మనము నిజంగా భక్తి చేస్తున్నప్పుడే దేవునికి భక్తులుగా ఇష్టలుగా జీవించే వారంగా ఉంటాం. అనగా ఆత్మీయంగా బ్రతికి దేవునితో కలిసి ఉన్నామనే సంతోషము మనకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే అపవాదం చేయించే వారంగా మనం ఉండాలి. చివరిలో మనం నేర్చుకున్నటువంటి అనగా ఆత్మీయంగా మనం మరణం అంటే దేవునికి మరణం అనేది ఆత్మీయ మరణం అంటే ఏంటి అంటే దేవునికి దూరం అయ్యేటువంటి విధానం. మరణం అంటే దేవునికి మనం దేవునికి దూరంగా అయిపోవడం, దేవుని సన్నిధికి దూరం అయిపోవడం అనే విషయాలు గమనించాలని నేర్చుకుంటూ మరి మీరు చెప్పినప్పుడు ఏదైతే నేర్చుకున్నారు నేను చెప్పినప్పుడు నేనేదైతే నేర్చుకున్నాను వాటి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకున్నాము? ఎవరి గురించి? అపవాదిని గురించి నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాం? అపవాది అనగా ఏంటని నేర్చుకున్నాం. అపవాది చెప్పండి. అయితే అతని యొక్క లక్షణాలను గురించి నేర్చుకున్నాం. మరి మొట్టమొదటి లక్షణం చెప్పండి. అది 2 3 చెప్పు 4 ఈ 4 నేర్చుకున్నాం. 2వ భాగంలో నేర్చుకున్న విషయం ఏంటి అంటే అపవాదిని ఓడించాలి అంటే 2 వాక్యం చేత అపవాదిని మనము జయించగలం, నాశనం చేయగలం. అలా చేస్తే ఉండేటువంటి ఫలితం ఏంటో తెలుసుకున్నాం. ఆత్మీయంగా మనం దేవునికి దగ్గరగా ఉంటాం. ఆత్మీయ మరణం అనే దానికి మనం భయపడము అనేటువంటి విషయాలు నేర్చుకున్నాం. ఈ విషయాలైతే నేర్చుకున్నాము దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. విన్న మీకు అలాగే చెప్పినటువంటి నాకు దేవుడు అవకాశం కల్పించి చెప్పబడినటువంటి విషయాలు హెచ్చరికలుగా అనుకోవచ్చు, లేకపోతే సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం కల్పించారని అనుకోవచ్చు. అవకాశం కల్పించిన దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థిస్తారని జ్ఞాపన చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సిఆర్ గారు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.